ఒక అందమైన బంగళాలో అందమైన పనమ్మాయి. ఆమె కుటుంబ పరిస్థితి చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు రావాల్సిందే. ఆ అమ్మాయిని చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలన్నా ఆమె బాధపడేది కాదు. కానీ ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పుడు ఒక కోటీశ్వరుడు ఆమె ఇంటికి వచ్చాడు. అప్పుడేం జరిగింది అన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముంబైలో జరిగిన ఒక అద్భుతమైన కథ ఇది. అక్కడ ఒక ఖరీదైన ప్రాంతంలో పోష్గా ఉన్న ఒక బంగళా. చూస్తేనే కళ్ళు చెమర్చేంత అందంగా ఉంది. పాలరాతి మెట్లు, గాజు గోడలు, మెరిసే షాండ్లియర్లు. ఆ బంగళా అందం వర్ణించడానికి మాటలు సరిపోవు. అంత బంగళాలో ఒక్కరోజైనా బతకాలని ఎంతోమంది ఉబలాట పడతారు. అక్కడున్నాడు ఆర్యన్. అతను ఒక కోటీశ్వరుడు, మంచి బిజినెస్ మ్యాన్. అతని తండ్రి పేరు విక్రమ్ మెహ్రా. ఒక్కగానొక్క కుమారుడు. ఆర్యన్కు డబ్బు కొరత లేదు. ఇది కావాలి అని అడగకుండానే అన్నీ అతని ముందు ప్రత్యక్షమైపోయేవి. కాస్ట్లీ స్కూల్, ఫ్రెండ్స్, ఫారినర్స్, డిజైనరీ వస్తువులు, విదేశీయులు, బట్టలు, విలాసవంతమైన కార్లు, క్లబ్బులు, పార్టీలు, ప్రతీదీ అతని కళ్ళ ముందు ఉండేవి. ఇంట్లో లెక్కలేనంత మంది పనివాళ్ళు. వాళ్ళ ప్రపంచమంతా వేరుగా ఉండేది. వారిలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. సన్నగా, సుమారు 22 సంవత్సరాల వయస్సుతో నార్మల్ బట్టలు వేసుకుని తన పని తాను చేసుకుని వెళ్ళిపోయేది. ఉదయాన్నే చీపురు తీసుకుని మొత్తాన్ని శుభ్రం చేసి, పాత్రలు కడిగేసి, మిగతా పనులన్నీ చేసేసి, సాయంత్రం కావడానికి ముందే ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా వెళ్ళిపోయేది. మిగతా పనివాళ్లంతా ఆమెను ఎగతాళి చేసేవారు, కొన్నిసార్లు తిట్టేవారు. కానీ ఆమె ఎప్పుడూ ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఒకరోజు వంటగదిలో ఉన్న వంట చేసే వృద్ధురాలు శాంతిబాయిని అడిగింది, గౌరీ, ఎందుకు అంత త్వరగా వెళ్ళిపోతావు? కొంచెం విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చుగా అంది. దాంతో గౌరీ నవ్వేసింది. ఇంట్లో తన తల్లి, తమ్ముడు ఒంటరిగా ఉంటారు, వాళ్లను చూసుకోవడానికి అని చెప్పి తిరిగి తన పనిలోకి వెళ్ళిపోయింది. ఆర్యన్ ఆమెను చాలాసార్లు చూశాడు, కానీ ఎప్పుడూ పట్టించుకోలేదు. పనివాళ్ళు పనివాళ్లే, కానీ ఇంటివాళ్లు కాలేరుగా. గౌరీలో ఒక భిన్నమైన విషయం కనిపించింది. ఆమె తనది కాని దాన్ని ఎప్పుడూ తాకలేదు. డబ్బు, ఖరీదైన వస్తువులు తన ముందు ఉన్నా కానీ ఆమె కళ్ళు చెదిరేవి కాదు. ఒకసారి ఆర్యన్ యొక్క ఖరీదైన హ్యాండ్ వాచ్ మంచం కింద పడింది. దాన్ని అతడు వెతికాడు, కానీ దొరకలేదు. అప్పుడు దాన్ని ఎవరో దొంగిలించారని అతను అనుకున్నాడు. ఇంతలో గౌరీ వచ్చి, సార్, ఈ సోఫా కింద మీ వాచ్ పడిపోయింది అని చెప్పి దాన్ని అతని చేతికిచ్చింది. ఆర్యన్ ఆమెకు ధన్యవాదాలు చెప్పకుండా తల మాత్రమే ఊపేసి ఆమె చేతిలో నుంచి గడియారం తీసుకున్నాడు. నెమ్మదిగా రోజులు గడుస్తున్నాయి. అప్పుడు ఒకరోజు గౌరీ పనికి రాలేదు. మొదటి రోజు ఎవరూ పట్టించుకోలేదు. రెండో రోజు కూడా ఆమె రాలేదు. మరుసటి రోజు మేనేజర్ రమేష్ ఆర్యన్ దగ్గరకు వెళ్ళి, ఈ రోజుల్లో ఎవరు కూడా నమ్మేటట్టు లేరు, జీతం తీసుకున్న తర్వాత పని వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్నాడు. మూడో రోజు కూడా గౌరీ రాకపోవడంతో ఇంట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయ్యా, అలాంటి అమ్మాయిని వెనక్కి పిలవకండి, ఎవరికీ చెప్పకుండానే కనిపించకుండా వెళ్ళిపోయింది అన్నాడు. ఆర్యన్ మొబైల్ వైపు చూస్తూ తల పైకెత్తి, ఎక్కడ ఉంటుందామే అని అడిగాడు. ధారవి మురికివాడలో అన్నాడు రమేష్. ఆశ్చర్యపోయాడు. పూర్తి చిరునామా తెలియదు అన్నాడు. ఎప్పుడూ ఉద్యోగానికి సెలవు పెట్టిందే లేదు, అసలు ఎందుకు ఇన్ని రోజులు రానట్టు అనుకున్నాడు. ఆ రాత్రి జరిగిన పార్టీని కూడా అతను ఎంజాయ్ చేయలేకపోయాడు. ఇంటికి తిరిగి వచ్చి బాల్కనీలో నిలబడి నగరంలో వెలుగుతున్న లైట్లు చూశాడు. అకస్మాత్తుగా ఆ అమ్మాయి ముఖమే అతనికి గుర్తొచ్చింది. మరుసటి రోజు ఉదయం అతనిలా అన్నాడు, నేను బయటకు వెళ్తున్నాను అనేసరికి డ్రైవర్ అడిగాడు. ధారవి అని చెప్పాడు. డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కారు ముందుకు కదులుతున్నప్పుడు వీధులు ఇరుకైన లైట్లు, మురికి వాసన వస్తోంది. కారు లోపలికి వెళ్ళలేకపోయింది. కాబట్టి ఆర్యన్ కాలినడకన వెళ్ళవలసి వచ్చింది. అతనికి అదొక కొత్త ప్రపంచంలా ఉంది. ఒక ముసలామె గౌరీ ఇల్లు చూపించింది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. గుడిసె లోపలి నుండి బలహీనమైన దగ్గు శబ్దం వినిపిస్తోంది. అక్కడికి వెళ్ళాక లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే లోపలి నుంచి ఒక శబ్దం వినిపించింది. ఎవరైనా కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడుగుతున్నారు. ఆర్యన్ గుండె తరుక్కుపోయింది. వెంటనే లోపలికి వెళ్ళాడు. గుడిసె లోపల చీకటిగా ఉంది. అక్కడ ఒక పాత పరుపు మీద ఒక వృద్ధురాలు దగ్గుతో బాధపడుతోంది. ఎముకలు తప్ప ఆమె ఒంటి మీద ఏమీ లేవు. ఆమె పెదవులు పొడిగా తెల్లగా ఉన్నాయి. దగ్గరలో చిన్న పిల్లవాడు కూర్చుని ఉన్నాడు.
తల్లికేసి భయంతో ఆకలితో నిశ్శబ్దంగా చూస్తున్నాడు. అతని ముందు ఖాళీ కుండ ఉంది. అందులో నీళ్లు లేవు. తినడానికి కూడా ఏమీ కనిపించలేదు. కటిక పేదరికం చూసి అతను చాలా బాధపడ్డాడు. పేదరికం ఎలా ఉంటుందో అతను మొదటిసారిగా అర్థం చేసుకున్నాడు. ఆర్యన్ చుట్టూ చూశాడు. ఒక మూలలో విరిగిన బకెట్లో కొద్దిగా మురికి నీరు ఉంది. ఆలోచించకుండా అదే నీటిని ఆమెకిచ్చాడు. ముసలావిడ వణుకుతున్న చేతులతో ఆమె 2 గుక్కలు తాగింది. అతనికి ఆ దృశ్యం కన్నీళ్లు తెప్పించింది. ఎవరో తనకు కొత్త జీవితాన్నిచ్చినట్టు అనిపించింది. అదే సమయంలో తలుపు దగ్గర శబ్దం వినిపించింది. ఆర్యన్ వెనక్కి చూశాడు. తలుపు దగ్గర గౌరి నిలబడి ఉంది. ఆమె చేతిలో మందుల ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ ఉంది. తన ముందు ఆర్యన్ని చూసి ఆమె దిగ్భ్రాంతికి గురైంది. తన ఇంట్లో నిశ్శబ్దంగా పనిచేసే అమ్మాయి జీవితం ఇలా ఉంటుందని అతను ఊహించలేదు. మీరు పనికెందుకు రాలేదు? అతను అడిగాడు. గౌరి వెనక్కి తిరిగి చూడకుండా తల ఎత్తి చూసింది. అమ్మ అనారోగ్యంతో ఉంది అంది. వెంటనే ఆమె తమ్ముడు, అక్క నాకు ఆకలిగా ఉంది అన్నాడు. ఆర్యన్ మనసు భారంగా మారింది. నేను చూశాను, ఇంట్లో నిజంగా తినడానికి ఏమీ లేదు అన్నాడు. అతను మొబైల్ ఫోన్, పర్సును మాత్రమే తీసుకొచ్చాడు. జేబులో నుంచి డబ్బిచ్చి ఏదైనా తినడానికి పిల్లాడికి తీసుకోండి అన్నాడు. గౌరి తీసుకోకుండా, లేదు సార్, నేను చూసుకుంటాను అంది. ఆర్యన్ గట్టిగా, ఇది సహాయం కాదు, ఇది అవసరం అన్నాడు. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అయినా ఆమె ఆ డబ్బు తీసుకోలేదు. తీసుకోమ్మా, తమ్ముడు ఆకలితో ఉన్నాడుగా అంది. వణుకుతున్న చేతులతో గౌరి డబ్బు తీసుకుంది. ఆమె కన్నీళ్లు నేల మీద కారడం మొదలుపెట్టాయి. దాంతో ఆర్యన్, నేనే వెళ్ళి మంచి ఆహారం తెస్తాను అని బయటకు వెళ్ళాడు. అతను సమీపంలోని దుకాణం నుండి తనకు వీలైనన్ని వస్తువులను కొన్నాడు. బియ్యం, కూరగాయలు, పాలు, బ్రెడ్, బిస్కెట్లు, మందులు అన్నీ కొన్నాడు. వాటిని ఆ గుడిసెకు తీసుకొచ్చాడు. అతను అచ్చం దేవదూతలా ఉన్నాడు అంటూ గౌరి వాళ్ళ తమ్ముడు అన్నాడు. వెంటనే గౌరి పొయ్యి వెలిగించి వంట చేయడం స్టార్ట్ చేసింది. ముసలి తల్లి కళ్ళలో కొద్దిగా మెరుపు వచ్చింది. తమ్ముడు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. ఆర్యన్ తలుపు దగ్గర నిలబడి ఇవన్నీ చూస్తున్నాడు. ఆర్యన్ మొట్టమొదటిసారిగా నిజమైన ఆనందం అంటే ఏంటో తెలుసుకున్నాడు. భోజనం సిద్ధమయ్యాక ఆమె తన తల్లికి, తమ్ముడికి మొదట పెట్టింది. ఆర్యన్ చూస్తూ ఉన్నాడు. ఆర్యన్ అడిగాడు, మీరెందుకు తినలేదు అని. వాళ్ళు తినకుండా నేనెలా తినేది అంది. అంతే. ఆ మాట అతనిలో గందరగోళం సృష్టించింది. ఈ చిన్న గుడిసెలో ఉన్నవాళ్లే నిజమైన ధనవంతులు, వీళ్లదే నిజమైన ప్రేమ అనుకున్నాడు. అతను నెమ్మదిగా బయటకు రావడం ప్రారంభించాడు. అప్పుడు గౌరి అతన్ని పిలిచింది. సార్, ఈరోజు మీరే లేకపోతే మా అమ్మ పరిస్థితి ఎలా ఉండేదో అంటూ ఆమె అతనికి కళ్ళతోనే ధన్యవాదాలు చెప్పింది. ఇక అక్కడి నుండి ఆర్యన్ ఇంటికొచ్చేశాడు. అక్కడ ఏసీ చల్లని గాలి ముఖాన్ని తాకింది. అతనికి ఎలాంటి ఓదార్పు అనిపించలేదు. అతను తన గదిలోకి వెళ్ళాడు. అక్కడంతా ఒకేలా అనిపించింది. ఖరీదైన ఫర్నిచర్, పెద్ద స్క్రీన్, మెత్తని పరుపులు అన్నీ. కానీ ఈరోజు ఇదంతా అతనికి భారంగా అనిపించింది. గౌరి వాళ్ళ ఇంట్లో జరిగిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నాడు. తొలిసారిగా తన డబ్బు పనికిరానిదిగా అతనికి అనిపించింది. అతను సాయంత్రం వరకు తన గదిలో నుంచి బయటకు రాలేకపోయాడు. డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటకాలున్నాయి. అతనికి ఆకలి లేదు. అతను కేవలం నీళ్లు తాగి బాల్కనీలో నుంచి బయట నగరాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంతలో అకస్మాత్తుగా అతనికి విషయం గుర్తుకొచ్చింది. ఆ అమ్మాయి తల్లి పరిస్థితి చాలా పాడయింది. ఆమెకు ట్రీట్మెంట్ అవసరం. ఈ విషయం ఆలోచిస్తే అతని గుండె గట్టిగా కొట్టుకుంటోంది. అతను వెంటనే ఫోన్ తీసుకుని తన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి వెంటనే బయలుదేరి తనతో రావాలని చెప్పాడు. ఒకరి ప్రాణాలను కాపాడాలి అనేసరికి డాక్టర్ షాక్ అయ్యారు. ఆ డాక్టర్ వెంటనే వచ్చి అతనితో బయలుదేరాడు. కారు మురికివాడల దగ్గర ఆగగానే డాక్టర్ షాక్ అయ్యారు. గుడిసె దగ్గరకు వెళ్ళేసరికి లోపలి నుండి ఒక సన్నని ఏడుపు వినిపించింది. అతను కర్టెన్ వెనక్కి లాగి లోపలికి వెళ్ళాడు. గౌరి తన తల్లి పక్కన కూర్చుని ఏడుస్తోంది. తమ్ముడు మూలగా భయపడుతూ ఉన్నాడు. ఆ తల్లి శ్వాస వేగంగా కొట్టుకుంటోంది. ప్రతి శ్వాస చివరి శ్వాస అన్నట్టుగా ఉంటోంది. ఆర్యన్ డాక్టర్ని పిలిచాడు. డాక్టర్ ఆమె నాడిని, ఆమె కళ్ళను పరీక్షించి ఒక ఇంజెక్షన్ చేశాడు. ఆమె పరిస్థితి చాలా బలహీనంగా ఉంది, కానీ ట్రీట్మెంట్ చేస్తే బ్రతుకుతుంది అన్నాడు. అది వింటూ గౌరి కన్నీళ్లు పెట్టుకుంది. మందులు, ఆహారం సకాలంలో ఇస్తే తల్లి కోలుకుంటుంది, లేకపోతే కష్టమవుతుంది అన్నాడు. అతను మొత్తం విషయం చెప్పలేకపోయాడు. కానీ ఆర్యన్ అన్నీ అర్థం చేసుకున్నారు. డాక్టర్ వెళ్ళిపోయాక గుడిసెలో నిశ్శబ్దం ఆవరించింది. గౌరి కన్నీళ్లు తుడుచుకుంటూ మృదువుగా అడిగింది, సార్,
ఇదంతా ఎందుకు చేశారు అని. అతని గొంతులో ఆశ్చర్యం, కొంచెం భయం ఉంది. ఆర్యన్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, ఎందుకంటే ఎవరో ఒకరు ఉండాలిగా సాయం చేయడానికి అన్నాడు నెమ్మదిగా. ఆమె అతని వైపు ఆరాధనాభావంతో చూసింది. ఇక ఆర్యన్ అక్కడి నుండి వచ్చేయబోతుంటే ఆమె తమ్ముడు నెమ్మదిగా అతని వద్దకొచ్చి చెయ్యి పట్టుకుని అతని కళ్ళలోకి చూస్తూ, మీరు రేపు కూడా వస్తారా అన్నాడు. ఇది విన్న ఆర్యన్ గొంతు ఉక్కిరిబిక్కిరైంది. ఎవరో తనను తన సొంతంగా అనుకున్నట్టు అనిపించింది. అతను చిరునవ్వుతో వస్తానమ్మా అన్నాడు. మొదటిసారిగా నిజమైన ఆనందం అతని ముఖంలోకొచ్చింది. అలా ఇంటికొచ్చేశాక అతని మనసు సంతృప్తిగా అనిపించింది. మరొకరి కోసం ఏదైనా చేస్తే ఆ ఆనందమే వేరు. ఇదే జీవితం కదా అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తొందరగానే మేల్కొన్నాడు. అన్నయ్య, మీరు రేపు కూడా వస్తారా అంటూ ఆ పిల్లాడి మాటలు ఆ రాత్రంతా ఆర్యన్ చెవుల్లో తిరుగుతూనే ఉన్నాయి. అతను ఏమీ తినకుండానే నేరుగా మార్కెట్కు తీసుకెళ్లమని డ్రైవర్కు చెప్పాడు. ఈరోజు వారిని ఆకలితో ఉండనివ్వకూడదు అనుకుని మార్కెట్లో అతను చాలా వస్తువులు, రేషన్లు, పాలు, మందులు, నూనె, దుప్పట్లు, ఇంకా చిన్న స్టవ్ కొన్నాడు. ఆ పిల్లాడు వేసుకోవడానికి కొన్ని కొత్త బట్టలు కూడా కొన్నాడు. ఆర్యన్ ఆ లగేజీ మొత్తాన్ని తన కారులో పెట్టుకుని ఆ మురికి వాడకు వెళ్ళాడు. అతను గుడిసె ముందు వద్దకు చేరుకుని పిలిచాడు. గౌరీ లోపలి నుండొచ్చింది. ఆర్యన్ నిశ్శబ్దంగా అన్ని వస్తువులను లోపల పెట్టాడు. ఆమె తల్లి లోపలి నుండి ఎవరొచ్చారమ్మా అని అడిగింది. గౌరి తమ్ముడు ఆర్యన్ని చూసి ఎంతో సంతోషించాడు. కాసేపటి తర్వాత గౌరి నెమ్మదిగా, సార్, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు అంది. ఇది విరాళం కాదు, ఇది అవసరం. ఆ క్షణంలో అతని కళ్ళు గోడ మీద ఉన్న ఒక పాత ఫోటో మీద పడ్డాయి. ఎవరు అని అడిగాడు. మా నాన్న 2 ఏళ్ల క్రితం చనిపోయాడు అని చెప్పింది. ఆర్యన్కు అన్నీ అర్థమయ్యాయి. ఇంతలో బయట నుంచి అమ్మలక్కల మాటలు వినిపించాయి. ఈ అమ్మాయి పెద్దింటబ్బాయిని బాగా ట్రాప్ చేసింది అని కొందరు వెటకారంగా నవ్వుతున్నారు. గుడిసె లోపలి ఈ విషయాలు వినిపించాయి. గౌరీ ఆ మాటలు విని బాధపడుతోంది. ఆమె నెమ్మదిగా, సార్, మీరిక్కడికి ఇంక రాకండి, నా గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు అంది. మొదటిసారి సమాజం ఎలా ఉంటుందో అతనికి తెలిసింది. నేను చేయకపోతే, నేను రాకపోతే ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అన్నాడు. అప్పుడు అమ్మ అక్కడికి వచ్చి, తల్లి, జనాలు 100 మాట్లాడుకుంటారు. ఆకలితో ఉన్నప్పుడు భగవంతుడే ఆహారం ఇస్తాడు కదా అంది. ఆ మాటలకు గౌరి ఏడ్చేసింది. తమ్ముడు ఆర్యన్ చేతిని పట్టుకుని ఇలా అన్నాడు. అన్నయ్య, మీరు మాతోనే ఉంటే మాకు ఇష్టం అన్నాడు. ఆర్యన్ దీర్ఘశ్వాస తీసుకుని ఇలా అన్నాడు. నేను వస్తూనే ఉంటాను, ఎందుకంటే నన్ను నేను ఆపలేను, మీరంతా నా సొంతం అన్నాడు. తొలిసారిగా గౌరిలో చిరునవ్వు కనిపించింది. సాయంత్రం బయలుదేరుతుండగా అమ్మ వచ్చి ఆశీర్వదించింది. సంతోషంగా ఉండు బాబు అంది. ఆర్యన్ ఆశ్చర్యపోయాడు. తనకు ఆశీర్వాదం లభించడం ఇదే మొదటిసారి. అతను గుడిసెలో నుంచి బయటకు రాగానే వీధిలో నిలబడి ఉన్న ప్రజలు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అతను ఎవరినీ పట్టించుకోకుండా కారులోకి ఎక్కి వెళ్ళిపోయాడు. ఇకపై ఆ కుటుంబం నుండి తనను తాను వేరు చేసుకోవడం ఎలాగో తెలియడం లేదు అతనికి. ఆర్యన్ రోజు ఆ ఇంటికి రావడం నార్మల్ విషయం అయిపోయింది. కొన్నిసార్లు అతనే వంట చేస్తున్నాడు, ఆ పిల్లాడితో ఆడుకుంటున్నాడు, చదువు చెప్తున్నాడు, గౌరి వాళ్ళ అమ్మతో కూర్చుని మాట్లాడుతున్నాడు. నెమ్మదిగా ఆ తల్లి పరిస్థితి మెరుగుపడడం మొదలైంది. ఆర్యన్ ఇంట్లో పరిస్థితి కూడా మారడం మొదలైంది. ఒకరోజు ఆర్యన్ని వాళ్ళ నాన్న అడిగాడు, మీరు ప్రతిరోజు ఎక్కడికి వెళుతున్నారు అని. అతను ప్రశాంతంగా చెప్పాడు, ఒక కుటుంబానికి సహాయం చేయడానికి అన్నాడు. తండ్రి నవ్వి, పేదలందరి బాధ్యతను స్వీకరించావా ఏంటి అన్నాడు. ఇది విన్న ఆర్యన్ మౌనంగా ఉన్నాడు. సాయంత్రం ఆ గుడిసె వద్దకు చేరుకున్నప్పుడు వాతావరణం గందరగోళంగా ఉంది. గౌరి నిశ్శబ్దంగా ఉంది. సోదరుడి నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆమె తల్లి కళ్ళలో కన్నీళ్లున్నాయి. ఏమైంది అని ఆర్యన్ అడిగాడు. యజమాని గుడిసెను ఖాళీ చేయమని అడుగుతున్నాడు. అద్దె కట్టకపోతే ఖాళీ చేసేయమన్నాడు అని చెప్పింది. మరుసటి రోజే ఆర్యన్ డబ్బు చెల్లించి కాగితాలు తెచ్చాడు. తల్లి కళ్ళలో నుంచి కన్నీళ్లు కారాయి. గౌరి నిశ్శబ్దంగా అతని వైపు చూసింది. కానీ అదే రోజు రాత్రి హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. రోగి పరిస్థితి దిగజారింది. ఇప్పుడే రండి ఆర్యన్ అనేసరికి అతను అక్కడికి పరిగెత్తాడు. గౌరి నేలపై కూర్చుని ఏడుస్తూ ఉంది. ఆమె శరీరం చాలా బలహీనంగా ఉందని డాక్టర్ చెప్పారు. కాసేపటికి అంతా అయిపోయింది. గౌరి అరుపులతో ఆసుపత్రి మొత్తం ప్రతిధ్వనించింది. గౌరి మొదటిసారి ఇలా ఏడవడం ఆర్యన్ చూశాడు. గౌరి అతన్ని అంటిపెట్టుకుని ఏడ్చింది.
మాకు ఇకపై ఎవరూ లేరు అంటూ ఏడ్చింది. అంత్యక్రియల తర్వాత గుడిసె మరింత నిర్మానుష్యంగా మారిపోయింది. అన్నా, మీరు మమ్మల్ని విడిచిపెట్టరు కదా అన్నాడు గౌరి తమ్ముడు. ఆర్యన్ అతన్ని హగ్ చేసుకున్నాడు. నీకిష్టమైతే మీ ఇద్దరూ నా ఇంటికొచ్చేయండి. మీ చదువులు భోజనం అన్నీ నేనే చేసుకుంటాను అన్నాడు. దేనికి భయపడక్కర్లేదు అన్నాడు. అలా వాళ్ళు ఆ బంగళాకి వెళ్ళిపోయారు. కొన్ని నెలల తర్వాత కృష్ణా ప్యాలెస్ మారిపోయింది. నా సోదరుడు పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించాడు. గౌరి ఇంటిని చూసుకోవడం ప్రారంభించింది. ఆర్యన్ చాలా సంతోషంగా ఉన్నాడు. రోజు అతను బాల్కనీలో నిలబడి పిల్లలు ఆడుకోవడం చూసి నవ్వుకుంటున్నాడు. ఇంతలో గౌరి వచ్చి టీ కప్పుతో నిలబడింది. ఇద్దరి మధ్య ఏ భయము సంకోచము లేదు. ఇది ముంబైలో ప్రకాశవంతమైన రాత్రి. అక్కడ ఎత్తైన భవనాలున్నాయి. ఆర్యన్ మనసులో ఇప్పుడు ఎలాంటి బాధ భయము లేదు. ఎంత డబ్బున్నా సాయం చేయలేని గుణం లేకపోతే ఆ డబ్బంతా వృధానే అనే నిజాన్ని తెలుసుకున్నాడు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.